రాజుగారు చెప్తారు కదా మంత్రి గారికి, ఎవరైతే నేను పెట్టే పరీక్షలో నెగ్గుతారో వాళ్ళే నెక్స్ట్ కాబోయే రాజుగారు. దానికి తగ్గట్టు మీరు దండోరా వేయించండి. ఇంతకీ ఆ పరీక్ష ఏంటి అనంటే ఇదనే చెప్తాడనమాట. ఇంకప్పుడు మంత్రి గారు వెళ్ళేసి ప్రజలకి దండోరా వేయిస్తాడు. ఏమని దండోరా వేయిస్తారంటే, మీరు ఉదయం మొదలుకొని సాయంత్రం లోపులు అంటే సూర్యాస్తమయం టైంకి రాజ్యసభకు ఎవరైతే వచ్చి రాజుగారిని కలుస్తారో వాళ్ళే నెక్స్ట్ కాబోయే రాజుగారు అనేసి దండోరా వేయిస్తారు. దానికి తగ్గట్లు ఇంకా అందరూ కూడా పాల్గొంటారు. చాలా చిన్న పరీక్షే కదా! సో, మనం ఎవరిమైనా నెగ్గేయొచ్చు, ఈజీగా అందరికన్నా ముందే వెళ్ళిపోయాలి అన్నట్లుగా ప్రజలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఈ లోపల రాజుగారు మళ్ళా మంత్రి గారికి ఇంకో మాట చెప్తాడు. ఒక జాతరని మీరు అరేంజ్ చేయాలి. ఆ జాతర ఎలా ఉండాలంటే అంగరంగ వైభవంగా ఉండాలి. ఆ జాతరలో కొన్ని స్టాల్స్ పెట్టాలి అనేసి చెప్తాడనమాట. సో, అలాగే మంత్రి గారు అన్ని స్టాల్స్ పెడతారు. సో, ప్రజలు తెల్లారి పొద్దున్నే స్టార్ట్ అయిపోతారనమాట. ఉదయం 6 గంటలకి. 6 గంటలకి ఇలా స్టార్ట్ అయిపోయినప్పుడు ఇక జాతర స్టార్ట్ అయిద్దనమాట. ఈ స్టార్టింగ్ ఇంకా జాతరలో కొన్ని స్టాల్స్ పెడతారని చెప్పా కదా! ఆ ఫస్ట్ స్టాల్ ఏంటి అంటే భోజనం. ఇంక ప్రజలు వస్తా ఉంటారు. ఇంక 6 గంటల నుంచి అలా వచ్చేస్తా ఉంటారనమాట. జాతర అప్పుడే స్టార్ట్ అయిద్ది. ఇక ప్రజలు గబగబా ఇంకా రీచ్ అవ్వాలన్నట్లుగా ఫాస్ట్‌గా వెళ్తా ఉంటారు. కానీ భోజనశాల కనిపించేటప్పటికి అది ఫ్రీ అని చెప్తారు. అలాగే ఎంతైనా తినొచ్చు. చాలా రుచికరంగా ఉండదు. ఏదో కొంచెం టేస్ట్ చేసి వెళ్దాంలే అనుకుని చాలామంది ఆగుతారనమాట. అక్కడ పెడుతుంటే వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి టైమే తెలీదు. తింటానే ఉంటారు. అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగర్స్ పాడుతూ ఉంటారు. చాలామంది మంత్రముగ్ధులై అక్కడ వెయిట్ చేస్తారు.